చాలా మంది 8 మంది అన్నారు కానీ ఆ 8 మంది ఎవ్వరు పోల్చరు. ఎందుకంటే రాధాకృష్ణుడు ప్రేమ అనేది అమితమైంది కానీ వాళ్ళ పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోకపోయినా వాళ్ళ మీద ఉన్న ప్రేమ అలాంటిది. అది వ్యామోహం లేదంటే 4 గోళ్ల మధ్య జరిగే పనో కాదండి. అది వాళ్ళ మీద ఉన్న ఒక నమ్మకం, అది ప్రేమ. అది ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం. హాయ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్, వెల్కమ్ టు సినిమా పిచ్చోడి ఛానల్. ఈరోజు మనం కృష్ణావతారం మూవీ ట్రైలర్ గురించి అయితే మాట్లాడుకుందాం. చాలా రోజుల నుంచి చేద్దాం అనుకుంటున్నాను. నేను బిజీగా ఉండటం వల్ల అసలు నేను ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్ ఇద్దరు కలిసి చేయాల్సిన వీడియో ఇది. తను బిజీగా ఉన్నాడు, నేను బిజీగా ఉన్నాను. అందువల్ల నాకు కుదరట్లేదు. ఆ బిజీ ఏంటంటే నేను కొంచెం మా బావ పెళ్ళి హడావిడిలో ఉన్నాం. మొన్న పెళ్లి జరిగింది, తర్వాత కార్యక్రమాలు ఇవన్నీ ఉంటాయి కదా, సో దానివల్ల కుదరలేదు వీడియోలు చేయడానికి. అందువల్ల ఇది ఒక 5 days బిఫోర్ రావాలి, అప్పటి నుంచి అలా డిలే అవుతుంది. ఇంకా మా ఫ్రెండ్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్ బిజీగా ఉన్నాడు, ఇంకా అందువల్ల నేను చేస్తున్నాను. కృష్ణావతారం ట్రైలర్ ఎలా ఉందంటే, ఇప్పుడు దాకా ఎంత కంటెంట్ రిలీజ్ అయిందో అంత కంటెంట్ చాలా బాగుంది. సాంగ్స్ రిలీజ్ చేశారు, సాంగ్స్ బాగున్నాయి. ట్రైలర్లో చాలా ఎలిమెంట్స్ బాగున్నాయి. ఇప్పుడు ట్రైలర్ గురించి మాట్లాడుకుందాం. అసలు ఎక్స్పెక్టే చేయలేదు. నేను ఫీల్డ్ అంటే యూట్యూబ్ హోమ్ పేజ్లో అలా చూస్తున్నప్పుడు కృష్ణావతారం ట్రైలర్ తెలుగుని వచ్చింది. ఓపెన్ చేసి చూసినప్పుడు ఆ విజువల్స్, ఆ యాక్టింగ్, ఆ ఎక్స్ప్రెషన్స్, కెమెరా మూమెంట్స్, సెట్ డిజైన్, ఇంకా వాట్ నాట్ ఏవైతున్నా అన్నీ సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి. అసలు నేను కంపారిజన్ చేయకూడదు అనుకున్నాను. ఆది పురుషుని కంపేర్ చేసిన అలాంగ్ సైడ్ విత్ రామ, మొన్న గ్లిమ్స్ ట్రేజర్ లాంటి రిలీజ్ చేశారు కదా, అది 4000 కోట్లు అన్నారు. ఇది నేను గూగుల్లో సెర్చ్ చేస్తే అటు మా ఫ్రెండ్కి 100 crores అని చూపిస్తుంది, నాకేమో 60 crores అని చూపిస్తుంది. అది యూట్యూబ్ సెర్చ్ ప్రకారంగా మీకు చెప్తున్నాం. అంటే ఎంత అనేది అప్రాక్స్ ఇంత ఫిగర్ అని చెప్పలేకపోతున్నాం, ఇన్ని కోట్లని. వాళ్ళు రిలీజ్ చేస్తే ప్రొడక్షన్ కంపెనీ వాళ్ళు ఇంత కోట్లు పెట్టి తీసేయమని చెప్తే తప్ప మనమైతే చెప్పలేం. కానీ నాకైతే మోర్ దాన్ 100 crores పైనే ఉంటుంది సినిమా. ఎందుకంటే లార్జ్ స్కేల్ టైప్లో కనపడింది. అసలు ఒక సెట్ డిజైన్ అండి, నిజంగా 1 కాదు 2 కాదు సెట్ డిజైన్స్. ఎన్ని సెట్ వేసినా కూడా అది సెట్ లాగే లేదండి. అసలు రియాలిటీగా మీరు మా టీవీలో మహాభారతం, మన జియో హాట్స్టార్లోనేమో హనుమాన్, ఇవన్నీ ఏంటంటే మా టీవీలో వచ్చి గ్రాఫిక్స్ అయితే తెలుస్తూ ఉంటుంది. మన మహాభారత్ ఇవన్నీ జియో హాట్స్టార్లోనేమో హనుమాన్, లెజెండరీ హనుమాన్, ఇవన్నీ యానిమేషన్. ఇందాక మధ్యలో ఆఫ్ చేశాను. ఈ ఆది పురుషు కానీ రామా కానీ చూసినప్పుడు నాకు ఆ పుష్పక విమానం రామాలో చూపించినప్పుడు అదేమనిపించిందంటే కొంచెం నాకు అంత నచ్చలేదు. ప్లస్ ఆ రాక్షసుని చూపించినప్పుడు ఇంకా బాగా డిజైన్ చేయొచ్చు కదా అనిపించింది. బాలీవుడ్ వాళ్ళకి చాలా సత్తా ఉందండి, గ్రాఫిక్స్ మీద చాలా పట్టు ఉంది, వాళ్ళు చెయ్యొచ్చు. కానీ వాళ్ళు ఎందుకు అలా రామా మీద చేశారో నాకైతే అర్థం అవ్వలేదు. చాలామందికి మా ఫ్యామిలీ అందరికీ నచ్చింది రామా చూసినప్పుడు. నాకు మాత్రమే డిసప్పాయింట్మెంట్ కలిగించింది ఆ రాక్షసులు చూపించిన విధానం, వాళ్ళ క్రియేట్ చేసిన విధానం, అది బాగాలేదు. ఆ తర్వాత ఈ పుష్పక విధానం అదేదో మెకానికల్గా ఏదో రోబోదిరు ఏదో ఇలా మెషిన్లా అనిపించింది నాకు. ఈ రెండో తప్ప మిగతాదంతా కెమెరా మూమెంట్స్, లైటింగ్, కలర్ గ్రేడింగ్ అంతా బాగుంది. కానీ కృష్ణావతారం దగ్గరికి వచ్చేటప్పటికి నెంబర్ 1 అండి. అసలు 1 కాదు 2 కాదు, ఎన్ని బాగున్నాయంటే సినిమాకి టికెట్ బుక్ చేసుకుని వెళ్ళి రివ్యూ చెప్తాను. మీరు ఖచ్చితంగా ఛానల్ చూస్తూ ఉండండి రివ్యూ ఎప్పుడు వస్తుందని. సినిమా May 7th రిలీజ్ అవుతుంది. ఆ రోజు రాకపోయినా May 8th కల్లా రివ్యూ అయితే వచ్చేస్తుంది. మీరు ఎవ్వరూ మిస్ అవ్వద్దు. అసలు ట్రైలర్ ఎవరైనా చూడకపోతే ఖచ్చితంగా చూడండి. అసలు రాధాకృష్ణ, అసలు అందులో నాకు కొన్ని ఎలిమెంట్స్ నచ్చినవి ఏంటి చెప్తాను చూడండి. కృష్ణుడు ద్వారకా నగరాన్ని వదిలేసి తన మీద పడిన నిందని తొలగిపోయే వరకు నేను ద్వారకా నగరానికి రానని చెప్పినప్పుడు ఆ తర్వాత ద్వారకా మునిగిపోద్ది అనుకుంటా, నాకు అంత ఐడియా లేదు. ఆ ములుగుపోయి సీక్వెన్స్ ఏదైతే చూపించారో సముద్రం ద్వారకలోకి రావటం, అది నిజంగా అది మాత్రం చాలా బాగా తీశారండి. టాప్ యాంగిల్లో పెట్టి ఇలా సముద్రం ఇలా వెళ్తుంటే మునిగిపోతున్నప్పుడు ద్వారకా అది చూపించినదని చాలా బాగుంది. ఆ తర్వాత కింద స్ట్రైట్ యాంగిల్ షాట్ పెట్టినప్పుడు జనాలందరూ నడుచుకుంటూ అంటే పరిగెట్టుకుంటూ సముద్రం వచ్చేస్తున్నప్పుడు వాళ్ళు మునిగిపోతారన్న పరిగెట్టుకుంటూ వస్తున్నారు కదా, ఆ సీన్ కూడా చాలా బాగుంది.
నాకైతే చాలా బాగా నచ్చిందండి కృష్ణావతారం మూవీ. ఇంకా రాధాకృష్ణుడికి మధ్య చూపించిన సీక్వెన్స్లన్నీ చాలా బాగున్నాయి. 3 నిమిషాల 30 సెకండ్లు కట్ చేసే ట్రైలర్, చాలా లెంత్ కట్ చేశారు కానీ అయినా చాలా బాగుందండి. 3 నిమిషాల 30 సెకండ్లు అన్నా కూడా మనకి చాలా ఎంగేజింగ్ ఉన్న ట్రైలర్. వాళ్ళిద్దరి మధ్య బాండింగ్ ఎంత బాగా చూపించారంటే నాకు ఒక్క షాట్ మాత్రం చాలా బాగా నచ్చిందండి. అదేంటంటే తన చేతిలో ఉన్న మురళిని అది ఇలా నీటిలో వదిలిపెడుతున్నప్పుడు షాట్ పెట్టారు. నిజంగా అబ్బా, కెమెరామ్యాన్ ఎవరు కానీ, నేను ఇక్కడ క్యాస్ట్ గురించి అంతా నేను ఇక్కడ వేస్తాను, లేదంటే లాస్ట్లో వస్తే చూడండి. అంతగా ఇప్పుడు చెప్తే లెంత్ అయిపోతుంది. కెమెరా మూమెంట్స్ చాలా బాగున్నాయండి. అసలు ఇంకేం మాట్లాడి అర్థం అవ్వట్లేదు. ట్రైలర్లో అంత మంచి కంటెంట్ ఉంది. అసలు మనం యానిమేషన్ మూవీ చూసాగానే నరసింహది, అది ఎంతైతే మనకి హైప్ ఇస్తుందో అదే రేంజ్లో ఇంతే మనకి ఎమోషన్ ఉంటుంది, క్యారీ అవుతుంది నిజంగా సినిమాకి వెళ్ళినప్పుడు. కానీ నాకు ఇప్పటికే ఒక డౌట్ అండి, పెళ్ళికి వెళ్ళినప్పుడు చాలామంది ఫోటో ఫ్రేమ్స్, ఆ ఫోటో ఫ్రేమ్స్ కృష్ణుడిది రాధది కలిపేస్తారు, కానీ పెళ్ళిలో అందరూ రాముడు సీతలా ఉండాలంటారు. ఎందుకని ఇప్పటికీ డౌట్. కానీ నాకు తెలిసింది చెప్తానండి. ఎప్పుడన్నా నేను అనుకున్నది, రాముడు అలాగే సీత అలా దాంపత్యం, వాళ్ళ జీవితం ఎలా ఉంటుందంటే, రాముడు ఎక్కడికి వెళ్తే అక్కడికి సీత వస్తానని చెప్పుద్ది. రాముడు వనవాసానికి వెళ్తే సీత కూడా వచ్చింది, లక్ష్మణుడు కూడా వెళ్ళాడు. ఎందుకంటే ఒక భర్త మీద భార్యకున్న నమ్మకం అది. అదే కృష్ణుడిని రాధని చూస్తే ఎందుకు అలాగా ఫోటో ఫ్రేమ్స్ ఇస్తారంటే, కృష్ణుడు అలాగే రాధ వాళ్ళిద్దరి మధ్య ఉన్న ప్రేమ. ఎందుకంటే కృష్ణుడికి రాధ మీద ఉన్నంత ప్రేమ ఎవరి మీద ఉండదు, రాధకి కృష్ణుడి మీద ఉన్నంత ప్రేమ ఎవరి మీద ఉండదు. అందుకే ప్రేమ అనేది రాధాకృష్ణులతో పోలుస్తారు. దాంపత్య జీవితం గురించి మాట్లాడితే మాత్రం రాముడు అలాగే సీత గురించి అయితే మాట్లాడతారు. నాకు తెలిసింది ఇదండి. ఇందులో ఏమన్నా తప్పేమన్నా ఉంటే నన్ను క్షమించండి. నాకు తెలిసింది మాత్రం మీకు చెప్పాను. నాకు ఎప్పటికీ ప్రేమ అంటే రాధాకృష్ణులండి. రాధాకృష్ణుల లాంటి అంత ప్రేమ మనం అందరం చెప్పుకుంటూ ఉంటాం. ఈ సలీం అనాల్కలి, లేదంటే ముంతాజ్, షాజహాన్ కానీ, లేదంటే రోమియో జూలియట్, ఇలా ఎంతోమంది ప్రేమికుల గురించి చెప్పుకుంటాం. వాళ్ళకన్నా మధురమైన ప్రేమ, అమితమైన ప్రేమ ఎవరికన్నా ఉందంటే, అది స్వచ్ఛంగా ఉందంటే అది రాధాకృష్ణులు ఒక్కలే. ఈ సినిమాలో అది చూపించారు. ఫస్ట్ పార్ట్ హృదయం రాశారు. నిజంగా ఎంత బాగుందంటే అండి, నిజంగా రాధాకృష్ణులు ఎప్పుడు చూసినా ఆ ప్రేమ మనం ఎప్పుడు విన్నా అసలు హైలైట్ అండి. చాలామంది 8 మంది అన్నారు కానీ ఆ 8 మంది ఎవ్వరూ పోల్చరు. ఎందుకంటే రాధాకృష్ణుడు ప్రేమ అనేది అమితమైంది, కానీ వాళ్ళ పెళ్లి చేసుకోలేదు. పెళ్లి చేసుకోకపోయినా వాళ్ళ మీద ఉన్న ప్రేమ అలాంటిది. అది వ్యామోహం, లేదంటే 4 గోళ్ల మధ్య జరిగే పెనం కాదండి. అది వాళ్ళ మీద ఉన్న ఒక నమ్మకం, అది ప్రేమ. అది ఈ రోజుల్లో దొరకడం చాలా కష్టం. మీరు ఎవరన్నా ప్రేమ గురించి తెలుసుకోవాలి, రాధాకృష్ణుల గురించి తెలుసుకోవాలనుకుంటే జియో హాట్స్టార్లో రాధాకృష్ణ అనే సిరీస్ ఉంటుంది. మోర్ దెన్ 500 ఎపిసోడ్స్ పైన ఉంటుంది. మా సిస్టర్ ఆల్రెడీ ఒక 300-400 కంప్లీట్ చేసేసింది. మీరు ఎవరన్నా చూడకపోతే కింద లింక్ దాన్ని కూడా ఇస్తాను, అక్కడి నుంచి చూడండి. రాధాకృష్ణ గురించి ఇంకా తెలుసుకోవాలనుకుంటే ఈ సినిమా అయితే చూడండి, మీకు తెలుస్తుంది. ఇంకా మనం ఎక్కడితో వీడియోని అయితే ఎండ్ చేస్తాం. మళ్ళీ మరో కొత్త వీడియోతో కలుద్దాం. ఉంటానండి, బాయ్, జై హింద్.